నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను నవ్య ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీ గవర్నర్ ను కలిసిన వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి రైతు భరోసా సేవలు అనుసరణీయమన్న గవర్నర్ నిర్మల్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి నాగార్జున సాగర్ లో ఫీల్డ్ అసిస్టెంట్ల సంబరాలు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే భగత్ వికారాబాద్ లో పోలీసులకు క్రీడా పోటీలు జిల్లా ఎస్పీని అభినందించిన కలెక్టర్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రైతు భరోసా కేంద్రాల సేవలు అనుసరణీయమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మానవీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఏకగవాక్ష విధానంలో రైతులకు అవసరమైన అన్ని సేవలను వారి చెంతనే అందించగలగటం సాధారణ విషయం కాదని అభినందించారు. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు విధి విధానాలు రైతులకు అందిస్తున్న సేవలపై వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య రాజ్ భవన్ లో గవర్నర్ కు నివేదిక సమర్పించారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం మంచి ఫలితాలను అందించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ లో రసాయన రహిత వ్యవసాయం కూడా పెద్ద ఎత్తున చేపట్టడం రైతుల ఆసక్తి వెల్లడిస్తుందని తాను గతంలో ఆయా వ్యవసాయ క్షేత్రాలను సైతం సందర్శించానని గుర్తు చేసుకున్నారు. Then sir, this is sustainable agriculture, sir. I was explaining to you. This is a calls are coming. So then we thought, let us have one call center from the state, which will answer the questions, especially technical questions. So it is a 60. Farmers should be involved in the decision making and planning. So sir, there are 1 lakh farmers who are involved in the decision making through this Agri Advisory Board and with ICAR. So they are supporting us in this. Next please. This is the integrated call center. Would you like to tell about it? University tie-ups. We have experts sitting in the call center. So when the call center executive cannot answer a question, he is also an agriculture graduate. How many call centers? One call center. Someone used to go to a private dealer, and dealer out of his commercial interest, he will prescribe whatever medicine he want to sell. But now advisory is coming from the scientific side. PK level body meets, sir. Second Friday Mandal level body meets, sir. Third Friday district level and fourth Friday state level. So when we are claiming something that we are doing, PK level body meets, sir. Second Friday Mandal level body meets, sir. Third Friday district level and fourth Friday state level. So when we are claiming something that we are doing University tie-ups. We have experts sitting in the call center. So when the call center executive cannot answer a question, he is also an agriculture graduate. How many call centers? One call center, professors and scientists. So we got more than 4 lakh calls so far in the last more than 1 year, and every day we get around 800 to 900 calls. ఇక నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లను అసెంబ్లీ సాక్షిగా తిరిగి వీధుల్లోకి తీసుకుంటామని చెప్పడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉపాధి హామీ అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలంగాణ ఐక్యరెడ్డి గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం రెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ 56,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ రాష్ట్రం ఉన్నప్పుడు 1,46,50,000 కోట్లు అంతే ఉండే 1,50,000 కోట్లు ఉండే ఇప్పుడు 2,56,000 కోట్లు ఒక తెలంగాణ మనం ఏర్పాటు చేసుకున్నామంటే మన నిధులు ఎంతవరకు పెంచుకున్నాము. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు ప్రతి ఊరికి ప్రతి చెరువుకు ప్రతి పొలానికి ప్రతి ఎకరానికి కూడా వస్తూ ఉన్నాయి. అదేవిధంగా మన నియామకాలు ఇప్పటివరకు 1,50,000 ఇప్పటికి 1,30,000 ఉద్యోగాలు నింపడం జరిగింది. మళ్ళీ మొన్న 90,000 ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తింపు చేయడం జరిగింది. ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం.
ఈ యొక్క కాంట్రాక్ట్ అనేది భవిష్యత్తులో ఇక ఉండదు. ఇక ఏదైనా ప్రభుత్వ ఉద్యోగస్తులే. అదేవిధంగా మెప్మా కానీ సిర్ఫ్ కానీ మరి అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ అని వాళ్ళు 2 సంవత్సరాల నుంచి దాదాపు 8,000 మందిని తిరిగి ఉద్యోగాలకు ఎమ్మెల్యేలందరూ చెప్పడం మూలంగా మరి వారు ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఇబ్బంది పడుతుందని చెప్పి గ్రహించి వాళ్ళందరికీ కూడా తిరిగి ఉద్యోగం ఇచ్చారు. వాస్తవంగా వాళ్ళకు స్ట్రైక్ చేసేది కానీ మరి ఆ విధంగా చేసేది వాళ్ళకి హక్కు లేదు. తెలియక ఎవరో అమాయకుల పైన పాపం చేపించి వాళ్ళు 2 సంవత్సరాల నుంచి సఫర్ అయిపోయారు. మరి మెప్మా వాళ్ళు ఎవరు మాకు ఎప్పుడు అడగలే, సిర్ఫ్ వాళ్ళు ఎప్పుడు ఎక్కువ అడగలే. అయినా ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా ఇవ్వడం మూలంగా ఇవాళ 60. ఇక నాగార్జున సాగర్ నియోజకవర్గ వివిధ మండలాలకు చెందిన సర్ప్ ఉద్యోగస్తులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీఎంలు ఎమ్మెల్యే భగత్ ఆధ్వర్యంలో కేసీఆర్ కు పాలాభిషేకం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ల ఆర్థిక పరిస్థితులను పరిశీలించి వారిని వెంటనే వీధుల్లోకి తీసుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. చాలని జీతాలతో పనిచేస్తున్న సర్ప్, ఏపీఎం ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వేతనాలు పెంచుతామని చెప్పడంతో ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 80,000 పైచిలకు ఉద్యోగాలు ప్రకటించిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. నిరంతరం అభివృద్ధి ధ్యేయంగా బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సీఎంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మలిగిరెడ్డి లింగారెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ మహేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జోహార్ తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. లాంగ్ లీవ్, లాంగ్ లీవ్, లాంగ్ లీవ్, లాంగ్ లీవ్, లాంగ్ లీవ్, లాంగ్ లీవ్. జై తెలంగాణ. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, ఈరోజు ఇదివరకు ఉన్న గ్రామ పంచాయతీల మీద దాదాపు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 40 గ్రామ పంచాయతీలు పెరిగినాయి. ఈ రోజు అందరూ కూడా ఫండ్స్ ఎక్కడిస్తున్నారని చెప్పేసి మన అసెంబ్లీలో అంటుంటే మా అందరు నవ్వొచ్చింది. ఎందుకంటే ఒక్కొక్క గ్రామ పంచాయతీ 3 గ్రామ పంచాయతీలుగా డివైడ్ అయ్యింది. ఒక్క గ్రామ పంచాయతీకి ఇప్పుడు 20 లక్షలు ఇచ్చారు. అంటే 3-4 గ్రామ పంచాయతీలు అనుకుంటే దాదాపు ₹1 కోటి అభివృద్ధి గ్రామ పంచాయతీలు పెంచుతూ ప్రతి ఒక్క చిన్న గ్రామ పంచాయతీలో కూడా దాదాపు 20 లక్షల సీసీ రోడ్లు కావచ్చు, లింక్ రోడ్ల కోసం మనకు ఆల్రెడీ మన నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 120 కోట్లు ఉండడం కావచ్చు. ఇట్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుకుంటూ పోతున్నాం కావచ్చు. మీ అందరి కృషితోటి ఖచ్చితంగా ఇప్పుడున్న ఫీల్డ్ అసిస్టెంట్లు ఇదివరకు మీరు ఏదైతే 100 రోజుల పని ఉందో ఈ ఖచ్చితంగా వీటన్నిటిలో కూడా భాగంగా ఇంకేం పని చెప్పినా కానీ మీరందరూ ఆ రకంగా మీరందరూ గవర్నమెంట్కి తోడున్నప్పుడు కేసీఆర్ గారు మేము చల్లగా చూసుకుంటారు. మళ్ళీ ఎప్పుడు కూడా ఆ తప్పు చేయకండి. ఏదైనా ఉన్నప్పుడు కేసీఆర్ గారికి విన్నవించుకుంటే చాలు, ఆయన దృష్టిలో ఉంటే చాలు. మీరు చేసే కృషి ఒట్టిగా పోదు, ఖచ్చితంగా మీకు గౌరవ వేతనాలు ఇంకా కూడా పెంచుతారు. ఆ రకంగా ఎవరు మంచిగా కాపాడుకుంటారని చెప్పి మరొకసారి మీ తెలంగాణలో ప్రతి ఒక్క మన గవర్నమెంట్ అధికారులకు, గవర్నమెంట్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా గౌరవ వేతనాలు ఏవైతే ఇస్తున్నారో వేరే ఏ రాష్ట్రంలో కూడా లేవు. ఏ రాష్ట్రంలో లేని సంగతి చాలా మందికి తెలిసి కూడా కావాలని ఏదో రకంగా ఎద్దేవారు. తెలంగాణలో అభివృద్ధి జరగట్లేదు, తెలంగాణలో మంచిగా లేరు, ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలన్న ప్రయత్నం. వాటన్నిటి తప్పు మాటలు కూడా మళ్ళీ ఎప్పుడు కూడా మీరు వాటిని నమ్మకుండా మీరందరూ నిజాయితీగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకుని చూసుకునే బాధ్యత ఆయనగా మా ద్వారా మీ అందరికి తెలియజేయమని మాకు చెప్పారు. కాబట్టి మీ అందరికి తెలియజేస్తూ ముఖ్యంగా అట్లాంటి నాయకుడు తెలంగాణలకు ఒక ముఖ్యమంత్రిగా మనకు దొరకడం అనేది నిజంగా ఎన్నో జన్మల సుకృతంగా మనందరం భావించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళా అధికారంలోకి ఎట్లా రావాలనేది చాలా మంది ఆలోచనలు ఉంటే ఆ విధంగానే అడుగులేస్తుంటారు. కానీ మన ముఖ్యమంత్రి గారు నిరంతరం ఎప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ వస్తాయని పట్టించుకోకుండా నిరంతరం అభివృద్ధి ధ్యేయంగా బంగారు తెలంగాణ బాట కోసమై ఆ దిశగా నడుస్తూ ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క మాట నీళ్లు నిధులు నియామకాల పేరుతోటి మొన్ననే మనం కూడా ఇక వికారాబాద్ జిల్లా పోలీసులు శాంతి భద్రతలు పరిరక్షించడంతో పాటు క్రీడల్లోనూ తమ సత్తా చూపాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. జిల్లా పోలీసుల వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2022ను వికారాబాద్ జిల్లా గ్రౌండ్స్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ నిఖిల పాల్గొన్నారు. నిత్యం తమ విధులకు అంకితమయ్యే పోలీసులను మానసిక ఉల్లాసం కోసం క్రీడలను నిర్వహించడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. ఈ స్పోర్ట్స్ మీట్ ద్వారా నాయకత్వ లక్షణాలు టీం వర్క్ ను పెంపొందించవచ్చని ఎస్పీ అన్నారు. క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చిన మహిళా సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఎంఏ రషీద్, డిటిసి అదనపు ఎస్పీ మురళీధర్, డిఎస్పీ సత్యనారాయణ సిబ్బంది పాల్గొన్నారు. టీంలో 21 మెంబర్స్ ఉంటే ఈ 21 మెంబర్స్లో ఒకరు స్ట్రాంగ్ పర్సన్ ఉంటారు, ఒకరు వీక్ పర్సన్ ఉంటారు. అయినా కూడా అందరినీ కలుపుకొని ఏ విధంగా మనము చేయాలనేది ఈ స్పోర్ట్స్లోనే మనకి అది తెలుస్తుంది. కాబట్టి ఆ యొక్క టీమ్ స్పిరిట్, టీం వర్క్ అనేది కూడా మనకి ఇందులో ప్రదర్శిస్తాం. కాబట్టి వీటన్నిటి కూడా మనం కేవలం ఈ 2 రోజులకే फाइनल की बैठ रेप करने की వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో యాన్యువల్ స్పోర్ట్స్ మీట్స్ జరుగుతున్న సందర్భంగా ఇనాగరేట్ ప్రోగ్రాంకి వచ్చినటువంటి గౌరవనీయులు మన జిల్లా ఇక రంగారెడ్డి జిల్లా మార్గుల మండలం నల్లవారిపల్లి గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నీటి శుద్ధి కేంద్రాన్ని జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు తన ట్రస్ట్ ద్వారా 450 మంది అనాథ విద్యార్థులకు విద్యను అందిస్తున్నామని, దాదాపు 300 మంది పేదవారికి ఇండ్లు కట్టిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో ప్రతి మండలంలో పేదవారికి ఉచితంగా విద్యా వైద్యాన్ని అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్గుల ఎంపీపీ పద్మారెడ్డి, తలకొండపల్లి ఎంపీపీ నిర్మలా శ్రీశైలం, సర్పంచ్ పార్వతమ్మ, కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఎండగడుతూ ప్రజాస్వామ్యం ఉంది, నా ప్రాంతానికి నేను న్యాయం చేయాలి, నాకు వచ్చిన పదవికి నేను పని చేయాలి, ప్రయత్నం చేయాలి, నా మాడుగుల మండలం కూడా బాగుండాలి, అన్ని మండలాలతో పాటు సమన్యాయం నా మాడుగుల మండలానికి కావాలని పోరాటం చేసిన వీరవనిత పద్మారెడ్డి గారు, ఎంపీపీ అక్క గారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈ మండలంలో అన్ని గ్రామాలలో కూడా ఒక మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసి ఈ మండలాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలని, మంచి జరగాలని, రాజకీయాలకు సంబంధం లేకుండా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కింద నల్లవారిపల్లి గ్రామంలో ఒక 10 కుటుంబాలను, 10 ఇండ్లను గుర్తించడం జరిగింది. వాటిని తప్పకుండా పూర్తి చేస్తాం. ఆ 10 పేద కుటుంబాల ఇండ్లలో వెలుగులు నింపే విధంగా, వాళ్ళల్లో సంతోషం ఉండే విధంగా, ఆ పిల్లా జల్లలు కొద్ది రోజులు బ్రతికే విధంగా సహాయం చేస్తాం. మంచి కొరకు దోహదపడతాం. తప్పకుండా మాడుగుల మండలంలో కూడా అన్ని గ్రామాలలో ఎక్కడ వాటర్ ప్లాంట్ కావాలన్నా తప్పకుండా మంచినీటిని అందించేందుకు వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తాం. అనేక గ్రామాలలో కూడా పేదలకు అంకితమయ్యే విధంగా రేపు రూపకల్పన చేస్తాం. రాబోయే రోజులలో నా ట్రస్ట్ ద్వారా నేను ఒకటే చెప్తున్నా, ఏదన్నా ఒకరోజు ఒక నాయకత్వం అంటూ వస్తే, ఆ దేవుడు అవకాశం ఇస్తే, ఇక్కడున్న పెద్దవాళ్ళందరూ నిజంగా ఆశీర్వదిస్తే, ఈ తాలూకా ప్రజలు ఆశీర్వదిస్తే, కల్వకుర్తి తాలూకాలో ఉన్న ప్రతి మండల కేంద్రంలో ఒక వైద్య
ఆలయాన్ని అంటే హాస్పిటల్ని. ఇక జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం చెప్యాల గ్రామంలో బొడ్డు మల్లయ్య అనే అతని హోటల్ వెనకాల గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించారు. మట్టితో చేసిన బొమ్మలు, పసుపు, పూలు, దీపం, బియ్యం మొదలగు వాటితో క్షుద్ర పూజలు చేశారు. హోటల్ నిర్వహణకై వచ్చిన మల్లయ్య పూజలు చేసిన బొమ్మలను చూసి నిశ్చేష్టులయ్యారు. ఎవరో క్షుద్ర పూజలు చేశారని భయాందోళనకు గురయ్యాడు. ఇలాంటి పూజలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గ్రామంలో ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ కనిపిస్తూనే ఉండడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. నీకు హోటల్ కూడా పెట్టిండు అన్నాడు. ఏమని అన్న బొమ్మలు తీపో, పువ్వులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అన్నాడు. చూడాగో కనకమ్మలో పూలు కట్టింది అది బొమ్మలకు. అదే మీ దేశానికి బండి అన్నీ ఉంది అది. ఇక మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీల సంక్షేమ సంఘాల సమైక్య చైర్మన్ రాపోలు రాములు మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు. స్థానిక టీఆర్ఎస్ కార్పొరేటర్ బందారం అంజలి భర్త శ్రీధర్ రాజేష్ నాయక్ అనే ఉద్యోగిని అసభ్య పదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఒక కార్పొరేటర్ భర్త హుందాతనాన్ని కోల్పోయి మాట్లాడుతున్నారని, ఇలాంటి భాష మాట్లాడడం సరైంది కాదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులపై గూండాయిజం చూపడం దారుణమన్నారు. ఇలాంటి ఘటనలను ఫెడరేషన్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని రాపోలు రాములు చెప్పారు. ఏం తెలుసో చట్టం తెలుసా లేదా, లేకపోతే ఒక ప్రజాప్రతినిధిగా వచ్చిన తర్వాత గతంలో ఏవైతే తప్పులు ఉంటాయో దానికి భిన్నంగా నడుచుకొని ఒక హుందాతనంగా ఉండాల్సినటువంటి బాధ్యత నాయకుల మీద ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో బందారం శ్రీధర్ గౌడ్ అంజలి భర్త, ఆయనకేం సంబంధం లేదు రాజకీయాలతో. సరే భార్యకు సహకరించాలి, అది తెలియదు కాబట్టి మొదటిసారి వచ్చింది కాబట్టి అది సహకరించి ఇట్లా కాదు ఇట్లా చెయ్యి అని చెప్పి పెద్దల లేకపోతే ఆఫీసర్ల సలహాలతో నడవాలి. అదేదో స్వరాజ్యమైనట్టు సామ్రాజ్యమైనట్టు నాదేదో జాగీర్దార్ అయినట్టు అందరి మీద దాడులు చేస్తూ ఉన్నాం. అవుట్సోర్సింగ్ అని పనిచేసేటువంటి ఒక వ్యక్తి రాజేష్ నాయక్, అతను డిఈ ఉంటాడు, ఏఈ ఉంటారు, వాళ్ళని అడగాలి సమస్య ఉంటే డెవలప్మెంట్ కానీ రోడ్ల పని కానీ కేంద్ర పని. ఆయన చెప్పిన పని చేస్తాడు. ఆ పెద్దవాళ్ళను డిఈని ఏఈని కమిషన్ నిలదీసే సత్తా వీళ్ళకి లేదు, వాళ్ళు అడిగే సత్తా లేదు, వాళ్ళు ప్రశ్నించే సత్తా అంతకంటే లేదు. కానీ ఆ చిన్న చిన్న వాళ్ళని పట్టుకొని ఇష్టానుసారంగా అసలు ఆ బూతులు లేబర్ కంటే హీనంగా లేబర్ పని చేసుకుంటాం చాలా నయం వీరికంటే. ఖబర్దార్ విధవనా కొడుకులని మీకు చెప్తా ఉన్నాను నేను. ఇవన్నీ మీరు ఏదో పిల్లలు లెక్క ఎవరు చూస్తలేడు అని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా చేస్తే బిడ్డ ఎవరు ఊరుకోరు. మీ సంగతి మా ఫెడరేషన్ చాలా చక్కగా చేస్తాము. ఆ ఎంప్లాయీస్తో పని తీసుకోండి. కమిషన్ నిజంగా చేతగాని వెదవని దద్దామనే దాంట్లో డౌట్ లేదు. కానీ అతను ఏ విధంగా పని చేయాలి, ఏ విధంగా పనిష్మెంట్ ఇవ్వాలనో, ఏ విధంగా కాంప్లైంట్ సక్సెస్ చేయాలనో అడగాలి తప్ప అలాంటి భాష వాడదు. కమిషనర్ కానీ ఇక ఏ వర్కర్ మీద కానీ ఇట్లాంటి భాషలు వాడదు. పద్ధతి ఉంది నీకు. పని చేయకపోతే పై అధికారులకు చెప్పు, కలెక్టర్కి చెప్పు. ఇక వాహనాలతో వచ్చే దుమ్ముతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలోని బస్టాండ్ నుండి అంగడి బజార్ రోడ్డు వెడల్పులో భాగంగా గత 2 సంవత్సరాల క్రితం రోడ్డు ప్రక్కన ఉన్న పాత భవనాలు తొలగించారు. ఆ మట్టిని రోడ్డుపైన నిర్లక్ష్యంగా వదిలేశారు. నిత్యం అక్కడ అనేక వాహనాలు తిరుగుతుంటాయి. ప్రతిరోజు ఎంతో మంది స్థానిక అధికారులు, ఉన్నతాధికారులు ఈ మార్గం గుండా ప్రయాణం చేసేటప్పుడు వారికి సైతం ఈ సమస్య ఎదురవుతున్న పరిష్కార మార్గం చూపకపోవడం గమనార్హం. ఎండలు ముదిరే కొద్దీ దుమ్ము సమస్య మరింత తీవ్రం కావస్తుంది. అక్కడ ఉండలేకపోతున్నామని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత శాఖ ఉన్నతాధికారులు స్పందించి రోడ్డుపై ఉన్న దుమ్మును మొత్తం శుభ్రం చేయించాలని కోరారు.
మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడంలో చేపట్టిన సైకిల్ యాత్రను ఘనస్వాగతం లభించింది. దేశవ్యాప్తంగా తిరుగుతూ ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కఠిన శిక్ష పడేలా కొత్త చట్టాలు అమలు చేయాలని ఓ వ్యక్తి ఢిల్లీకి సైకిల్ యాత్ర చేపట్టారు. దేశవ్యాప్తంగా కొనసాగే ఈ సైకిల్ యాత్ర నిర్మల్ జిల్లా చేరుకుంది. సైకిల్ యాత్రకు కలెక్టర్ కార్యాలయం ముందు నాయకులు ఘనస్వాగతం పలికారు. నమస్కారం, నా పేరు సరికొండ ఋషికేశ్వరరాజు. మాది మిర్యాలగూడ నియోజకవర్గం, నల్గొండ జిల్లా. 8వ తారీఖు నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అదే రోజు నిరసనగా దేశంలో రోజురోజుకి మహిళలపైన మరియు చిన్నపిల్లలపైన పెరుగుతున్నటువంటి అత్యాచారం మరియు అఘాయిత్యాలకు నిరసనగా ఈ సైకిల్ యాత్ర ఢిల్లీ రాష్ట్రపతి భవన్ వరకు కూడా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఇది 9వ రోజు. నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లా, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ మీదుగా ఈరోజు 9వ రోజు నిర్మల్ చేరుకున్నాను. ఒక ప్రధానమైన డిమాండ్స్ తోటి, ఒక 10-12 ప్రధానమైన డిమాండ్స్ తోటి రాష్ట్రపతి గారిని కలవడానికి వెళ్తున్నాం. ఏప్రిల్ 5 వరకు మేము ఢిల్లీ చేరుకుంటాం. గౌరవ రాష్ట్రపతి గారికి మేము ఏవైతే నివేదికను తయారు చేసామో ఆ నివేదికను కూడా రాష్ట్రపతి గారికి సమర్పిస్తాం. ప్రధానంగా మేము తెలుపుకునేటటువంటి డిమాండ్స్ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వారీగా ప్రతి రాష్ట్రానికి 5 ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలను వెంటనే కేటాయించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మరియు నిర్భయ నిధికి అత్యధికంగా నిధులను కేటాయించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మరియు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, పోక్సో కోర్టుల సంఖ్యని జిల్లాల కేంద్రాల వారీగా ఏర్పాటు చేసి అందులో గౌరవ జడ్జీల నియామకాలను కూడా వెంటనే చేపట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మరియు పోర్న్ వెబ్సైట్లను పూర్తిగా దేశవ్యాప్తంగా నిషేధించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. మరియు దీని కొరకు, ఈ అత్యాచార సంఘటనల కొరకు ప్రత్యేకంగా జిల్లా కేంద్రాల వారీగా ఒక పోలీస్ విభాగాన్ని ఏర్పడాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. గతంలో చూసుకున్నట్లయితే వచ్చినటువంటి ఆర్డినెన్స్లలో ఈ అత్యాచార సంఘటనలు 3 నెలల లోపలనే కేసులు పూర్తి చేయాలని చెప్పేసి ఆర్డినెన్స్లు ఉన్నా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క కేసు కూడా 3 నెలల్లో దీన్ని ఛేదించిన సంఘటనలు కానీ, దోషులకు శిక్షలు పడ్డ సంఘటనలు కానీ ఎక్కడా కూడా లేవు. సో కాబట్టి ఎన్సీఆర్బీ, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వారు నివేదికలు సమర్పించిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే దేశంలో సరాసరి ప్రతిరోజు 77 అత్యాచార కేసులు నమోదు కావడం అత్యంత బాధాకరమైన విషయం. ఇప్పటికైనా దేశంలో మహిళల రక్షణ ఒక ప్రశ్నార్థకంగా మారిందని చెప్పేసి మేము తెలియజేస్తూ, ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించేసి విస్తృత స్థాయిలో ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీ గవర్నర్ను కలిసిన వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి, రైతు భరోసా సేవలు అనుసరణీయమన్న గవర్నర్. నిర్మల్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం, పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి. నాగార్జున సాగర్ లో ఫీల్డ్ అసిస్టెంట్ల సంబరాలు, కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే భగత్. వికారాబాద్ లో పోలీసులకు క్రీడా పోటీలు, జిల్లా ఎస్పీని అభినందించిన కలెక్టర్. ఇవి పోవకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.